సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఏదైతే కొత్త ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హైడ్రా ఏ విధంగా పనిచేస్తుందంటారు? అసలు ఇది కరెక్ట్ గానే పనిచేస్తుందంటారు? అక్రమ కట్టడాలు ఏదైతే కూల్చివేస్తున్నా అంటూ ముందుకెళ్తున్నారు. ఈ రోజు చూసుకుంటే కనుక మాదాపూర్ లో ఉన్నటువంటి నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ కూడా కూలగొట్టడం జరిగింది. ఇట్లా చూసుకుంటే సినీ ప్రముఖులనే కాదు, వ్యాపారవేత్తలనే కాదు, ప్రతిరోజు అన్నిటి కూడా కూల్చివేస్తూ వెళ్తున్నారు. ఎట్లా ఏం చెప్తారు? చూడండి, మరి ప్రభుత్వం హైడ్రాని కొత్తగా తీసుకొచ్చారు. మరి ప్రభుత్వం ఏం ఆలోచించి తీసుకొచ్చిందో తెలియదు, కానీ మొత్తానికైతే మాత్రము ప్రభుత్వం ఏదో కూలగొడుతున్నారో పార్టీ వారు సంబంధించి మంచి అనుకుంటారు, కాని వారు బాధపడతారు. కానీ మొత్తానికి మాత్రము చెరువులని పరిరక్షించాలనేది ప్రతి ఒక్కరి ఆలోచన. మరి ఇది ఒక మంచి సిమ్టమ్ అనుకోవచ్చు. ఎందుకంటే మన ఒక ట్రెడిషనల్గా న్యాచురల్గా ఏర్పడినటువంటి ఈ కుంటలని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిదండి. ఆయన రేవంత్ రెడ్డి గారు చేస్తారు, కొంతమంది మంచి కావచ్చు, కొంతమంది బాధగా అనుకోవచ్చు, కానీ మొత్తానికి మాత్రము ఇది ఒక మంచి చర్య, శుభచర్య. ఇది ఒక్కలే కాదు, ఎండ్ ఆఫ్ ది డే అన్ని ప్రాంతాలలో ఎక్కడైతే అంటే ఈ ప్రభుత్వం తీసుకుంటుంది దాని ఉద్దేశంతో చెప్పట్లేదు, ప్రతి జాగాలో ఎవరైతే చెరువులు కుంటలు కబ్జా చేసిన వాళ్ళందరికీ కూడా క్లియర్ చేస్తే బాగుంటుంది. ఏంటంటే అందరినీ సమ్మతించి చేస్తే బాగుంటుంది. అయిన వాళ్ళు మంచి అంటారు, కానీ వాళ్ళు బాధపడతా ఉంటారు. కాబట్టి హైడ్రా విషయంలో దాని రైట్ రాంగ్ అనే విషయం మాకు కూడా ఐడియా లేదు. మొన్న ఇప్పుడు ఎందుకు దాని గురించి వింటా ఉన్నాం అనమాట. కులగొడితే వాళ్ళు బాధపడతారు. ముందే ప్రభుత్వము పర్మిషన్ వచ్చే ముందే ఆలోచించాలి. పర్మిషన్ ఇచ్చి కట్టిన తర్వాత కులగొట్టడం అనేది కరెక్ట్ కాదు. అయినా ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తున్నారు? పర్మిషన్ లేకుండానే కడుతున్నారు, అందుకే అక్రమ కట్టడాల కింద భావిస్తూ కూల్చివేస్తున్నారు. ఖచ్చితంగా ఎట్లంటే మన మున్సిపల్ అధికారి ఈ రోజు ఎందుకు నిద్ర లేచింది? అది ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసి ఆ రోజు ఎక్కడ పోయింది? అధికారులందరూ ఏం చేస్తారు? వితౌట్ పర్మిషన్ అన్ని 5 అంతస్తులు వీళ్ళు 10 అంతస్తులు ఏ విధంగా కడతారు? నాగార్జున ఎన్కన్వేషన్ అంటున్నా ఉన్నారు. నాగార్జున గారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది రైట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే తప్పెట్లో అవుతుంది. దాని గురించి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొని అది రైట్ రాంగ్ అని ప్రభుత్వం అని కాదు, అధికారుల తప్పిది. అధికారులు ముందే చెరువులు కుంటలు కట్టినప్పుడు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు ఒక హైదరాబాద్ ఏరియాలో ఎక్కడ అక్రమం కట్టడం అందరికి ఏ విధంగా తెలుసో, ప్రభుత్వం వల్ల ఎక్కడైతే గవర్నమెంట్ అధికారుల ఫాల్ట్ ఇది, లీడర్లది, నాయకులు వాళ్ళ కాదు. ఎందుకంటే వాళ్ళు ఆలయించి ఏం పర్మిషన్ ఇచ్చారో మరి తెలియదు, కానీ అటువంటి ఫస్టే జాగ్రత్త పడితే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే అక్రమం కట్టడాలు కడుతారో వాళ్ళు కూడా జాగ్రత్త పడి ఇటువంటి చర్యలు చేయకుండా ఉంటే బాగుంటుంది. తర్వాత ఎవరో ప్రభుత్వం వచ్చి కొలుగొడితే మాత్రము, ఎందుకంటే మేము ఇంతకుముందు కూడా విన్నాము. ఎందుకంటే ఒక నది మీరు కుంటల పరివాహక ప్రాంతంలో ఇట్లే వాళ్ళు డూప్లెక్స్ హౌస్ కట్టేశారు. ప్రభుత్వం పర్మిషన్ తీసుకుని అన్ని తీసుకుని కొత్త ప్రభుత్వం రాగలే మీరు చెరువులో కట్టారని కొలగొట్టేశారు. ఇంతకుముందు కూడా జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో. కాబట్టి ఏంటంటే ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను ఏంటంటే అందరు జాగ్రత్త పడండి, ఇట్లా ఇష్యూస్ కాకుండా చూసుకోండి. సార్ ఇప్పుడు మరి హైడ్రా ఏదైతే ఎంత వేగంగా దూసుకుపోతుందో అందరి విషయాల్లో చూస్తున్నాం. మరి కేటీఆర్ది దాదాపు ఈ రోజుకి ఒక వారం పాటు కూడా కేటీఆర్కి సంబంధించినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ ఆల్రెడీ బయటకు వచ్చింది. సో అదేమోనది కాదు అంటున్నారు, కానీ దాని మీద ఇంకా ఎందుకు ప్రక్షాళన కాలేదు? జన్వాడ ఫామ్ హౌస్ మీద ఎందుకు ఇంకా చర్యలు చేపట్టడం లేదు ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? అంటే ఇంత వేగంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం జన్వాడ ఫామ్ హౌస్ మీద ఎందుకని ఆగింది, ఎందుకని బ్రేక్ పడింది అంటారు? చూడండి, నేను ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను, ఖచ్చితంగా ఏ అక్రమ కట్టడైనా ఆడ అఫీషియల్ గా పర్మిషన్ తీసుకొని కడతాడు. ఇప్పుడు మీరు నదీ ప్రాంతం అన్నామని ఆడ కూడా పర్మిషన్ తీసుకుంటారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఉందా లేదా అనే విషయం అయితే మాకు ఐడియా లేదు. జనవాడ మీరు ఏదైతే అంటారో ఆయన ఖచ్చితంగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆయన గవర్నమెంట్ లో ఉండే ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉండే కాబట్టి ఖచ్చితంగా కేసు ఉంటే మాత్రం ఖచ్చితంగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆయనని ప్రతి ఒక్కరికి అప్పుడు ఈ రోజు అందరికీ ప్రతి ఒక్కరు దాహము, ఇల్లులు కావచ్చు, డబ్బు దాహం అందరికీ కొద్ది వరకు ఉండి వాడు లైఫ్ సెటిల్ అయితే చాలు అనే ఆలోచనలు ఎవరు లేరు. ఎంత వస్తే చాలు వాడు స్థలము నెక్స్ట్ తరం సంపాదించాలనే ఆలోచనలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ అక్రమ కట్టడాలు కూలి చేస్తూ ఉంటుండే దయచేసి నేను అందరికీ ఒకటే చేస్తున్నాను, ఇది న్యాచురల్గా వచ్చే పాండ్స్ అన్నింటినీ కాపాడి వచ్చే తరంకి అందించాలి. ఇప్పుడు రేపటి చెట్లు గిట్లు నరికిస్తే డబ్బులు ఇప్పుడు ఎట్లయితే ఆక్సిజన్ పెట్టి కొనుక్కుంటూ ఉన్నాము, అదే ఫ్యూచర్లో వస్తే గాలి నీరు అన్ని కూడా ఇంకా డబ్బులు ఎక్కువ కాస్ట్లీ డబ్బు కొనుక్కుంటూ ఉంటుంది. ఎందుకంటే మనం ప్రజలకు ఒక జనరల్ తెలవాల్సిన విషయం ఏంటంటే వస్తుంది. ఖచ్చితంగా మనము కాళ్ళకి వేసుకునే షూస్ వచ్చి షోరూమ్ లో కొనుక్కుంటాము. కడుపులోకి వచ్చి తినే తిండి మనుషులు విచిత్రమైన కాళ్ళకు తొడిగైతేమో షోరూమ్ లో ఉంటది, కడుపుకు తిండి మనం ఆరోగ్యం సంపాదించేదని రోడ్డు మీద పెట్టి అమ్ముతారు. అటువంటి రోజులు వచ్చాయి. ఫ్యూచర్ లో కూడా వీళ్ళు ఇప్పుడు ఇటువంటి అన్ని కబ్జాలు చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది నీరు గాలి అన్ని కొనుక్కొని తినాలి. ఇక గాలి ఆక్సిజన్ ఎట్లా దొరకదు, గాలి దొరకదు.
మళ్ళీ వాడు ఆర్టిఫిషియల్ గాలి తయారు చేస్తాడు, కొన్ని రోజులు వస్తాయి. ఇది కాపాడుకోకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి బాధ్యత, ఇది కాపాడుకోవాల్సింది ప్రతి ఒక్కరి బాధ్యత. అది రైట్ అనుకుంటారు. ఎందుకంటే చాలు ఎంత సంపాదిస్తారు చాలండి. అక్రమ కట్టడాలు ఎందుకు, న్యాచురల్ ఫాండ్స్ కాపాడండి, కాపాడి ప్రతి ఒక్కరి బాధ్యత. అందరూ ప్లాస్టిక్ ఇప్పుడు గణేష్ చతుర్థి వచ్చినప్పుడు ట్యాంక్ గుర్సం సాపర్ క్లీన్ అంటారు, కాకపోతే ఉట్టప్పుడు కూడా మాట్లాడ 365 దానికోసం ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. దాన్ని వాటర్ ప్యూరిఫై చేసే అవకాశం ఉంది. కాబట్టి న్యాచురల్ పాండ్స్ కూడా కాపాడుకుంటూ పర్యావరణం కూడా అందరు కాపాడుకోవాలి. వచ్చే ప్రతి ఒక్కరి తరం బాధ్యత ఇది. ఎందుకంటే ఈ రోజు మీరు కాపాడుకోలేదనుకోండి, ఇప్పుడు మీరు చూడండి, మీ ఏటీవీ బియ్యం కలుషితం, గుడ్డు కలుషితం, ఎల్లిపాయలు కూడా కలుషితం అవుతుంది. ఫ్యూచర్ లో ఇవన్నీ కాపాడుకోవాలి. మనం కాపాడుకోలేకపోతే ఎవరైతే తప్పు చేస్తే పనిష్మెంట్ ఇమీడియట్లీ ఇవ్వాలి. అది లేకపోతే మాత్రం వచ్చే తరం కూడా చాలా ఇబ్బందులు పడతారు. ఊహించలేదు. ప్రభుత్వం మంచి చర్యలే చేపడుతుంది అంటున్నారా? ఖచ్చితంగా మంచి అనుకోవచ్చు. నేనేమన్నా ఎవరైతే కట్టినాడో వాడు బాధపడతాడు. ఫస్ట్ పర్మిషన్ ఇచ్చే అధికారులు పనిష్మెంట్ తీసుకోవాలి. హైదరాబాద్ కాదు, ఎవరైతే పర్మిషన్ ఇచ్చారు మొదలు పెట్టారో వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. వాళ్ళు కూడా ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక్కొక్కరు చూడండి, అవినీతి తిమింగలం అని ఎట్లా చూపిస్తారు గవర్నమెంట్ అధికారులు. వాళ్ళ ఫాల్ట్ ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళు కాదు. వాళ్ళు పర్మిషన్ ఇచ్చి కాబట్టి వాళ్ళు కడతారు. ఫస్ట్ కట్టేటప్పుడు ఎవరు అధికారులు డ్యూటీ చేస్తారా? కళ్ళు మూసుకున్నారా వాళ్ళు? వాళ్ళందరూ తప్పు చేయడం వల్ల ఇటువంటి బిల్డింగ్ నిలిచాయి. ఫస్ట్ ప్రభుత్వం వాళ్ళు, హైడ్రా కాదు, ప్రభుత్వ రంగం పక్షులను చేసేసి ఎవరైతే అవినీతి పరులను వాళ్ళందరినీ యాక్షన్ తీసుకోవాలి. అది చేస్తే మాత్రం ఇంకా చేసే కార్యక్రమం మంచి కరెక్ట్ చేస్తారు. నేషనల్ పార్ట్స్ మాత్రం కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటుంది. ఈ శిక్షణ మాత్రం కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. మూసి ప్రక్షాళన అని కూడా అంటా ఉన్నారు. అది కూడా తొందరగా అయితే హైదరాబాద్ వాళ్ళు ఒక మంచి ఉంటుంది, బాగుంటుంది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఎంఆర్పి సూర్యనారాయణ. సార్, ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కొత్త ప్రభుత్వం హైడ్రాని ముందుకు తీసుకొచ్చింది, హైడ్రా పేరు మీద ఏదైతే అక్రమ కట్టడాలు, భూ కబ్జాలు ఇలాంటివి ఉన్నాయో, ముఖ్యంగా చెరువులు, కుంటల్ని కాపాడమే తన లక్ష్యం అని చెప్తూ ఒక్కొక్కటిగా కూలగొడుతూ వెళ్తూ ఉంది. అక్రమ కట్టడాలని కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఈ రోజు కూడా ఎన్ కన్వెన్షన్ హాల్ ఏదైతే ఉందో నాగార్జునకు సంబంధించింది, అది కూడా కూలగొట్టడం జరిగింది. ప్రస్తుతం ఒక్కొక్కటిగా కూడా ఇలా ముందుకు వెళ్ళిపోతుంది హైడ్రా. ఈ రోజు దీని మీద, హైడ్రా మీద మీ ఒపీనియన్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇప్పుడు ఉన్నటువంటి కొత్త ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది, దీని గురించి ఒకసారి ఏం చెప్తారు? నేను చెప్పింది ఏంటంటే ఒకటే చెప్తున్నా, ఏంటంటే ధర్మం అవుతుంది, అన్యాయం అవుతుంది. అక్రమ కట్టడాలు ఎవరు కట్టినా కూడా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎవరు పోయినా కూడా వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే యాజ్ ఫర్ రూల్స్ ప్రకారం గవర్నమెంట్ చేసే నిర్ణయం, చేసే ధర్మం అది కరెక్ట్ ఉంటుంది. కానీ గవర్నమెంట్లో కూడా కొంత లంచగొండలు ఉంటారు, పైసలు తిని చేసే వాళ్ళు తప్పు ఉంటారు. అది వదిలేయండి. కానీ ధర్మం అవుతుంది. ఎందుకంటే న్యాయంగా ఉన్న వాళ్ళకు ధర్మం చేయాలి. వాళ్ళకు న్యాయంగా ఉన్న వాళ్ళకు ధర్మం చేయాలి వాళ్ళకు. ఎందుకంటే అధర్మం ఉన్న వాళ్ళకు అది వేరు, అది గవర్నమెంటే దాని చర్య తీసుకుంది, దాన్ని ఆపలేము. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, దాదాపు ఆయన మాత్రం ఏం చర్యలు తీసుకున్నా, ఆయన కూడా ఒక స్థితి నుంచి వచ్చిండు. ఆయన కష్టం, బాధ అన్నీ తెలుసు.